दयतल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्यपर्यन्तं वंदे श्री सत्ययाक्य गुरु परंपरां। दयतल सद्गुरु प्रभु महाराज को जय। क्वेश्चन मन की మనసు యొక్క వేగం ఎలా తగ్గుద్ది, మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. మ్యానుఫ్యాక్చరింగ్, మనసు అనేటువంటిది ఒక వస్తువు అని అనుకుంటే అది ఎలా తయారైంది, దేంతో తయారు చేశారు, మనసు అనేటువంటి దాన్ని దేన్ని తయారు చేశారు, ఎందువల్ల మనసుకు ఆ లక్షణం ఏర్పడింది అనేటువంటిది మనకి ఒక అవగాహన ఉండాలి. భగవద్గీతలో అర్జునుడు ఒక మాట చెప్తారు, చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం అన్నారు. ఓ స్వామి పరమాత్మ, మనసు నిలకడగా ఉండట్లేదు, నిరంతరం చలిస్తూ ఉంది. చంచలం మనః ప్రమాది బలవదృఢం, ప్రకృతి వైపు బలంగా లాగుతుంది. ఇది చెల్లిస్తూ ఉంది. అయితే అది ఎక్కడ చెల్లిస్తూ ఉంది? ప్రకృతి వైపు చెల్లిస్తుంది. మళ్ళీ ఎలా ఉందంటే దాన్ని పిడికిలిలో బంధించడం ఎంత కష్టమో అంత కష్టం అని చెప్తారు పరమాత్మ కూడా. అంటే ఒక వాయువుని పిడికిలి ఎందు బంధించడం ఎంత కష్టమో మనసుని నిగ్రహించడం కూడా అంతే కష్టం అన్నారు. అయితే ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ కాన్సెప్ట్ ఏంటంటే కష్టము అని చెప్పకుండా కష్టసాధ్యము అనే పదం వాడారు. కష్టసాధ్యం, కష్టమే అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తే సాధ్యమవుతుంది. మనోనిగ్రహం అనేటువంటిది కష్టమే, కానీ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు నిగ్రహించారు, మనసును నిగ్రహించారు అని చెప్పారు. అయితే ఇప్పుడు అసలు మనసును నిగ్రహించాలని మనం ఎందుకు అనుకోవాలి? మనసు నిగ్రహింపబడాలా, మనసు వేగంగా వెళ్తూ ఉందని అంటాం కదా. అసలు మనసు ఎందుకు వేగంగా వెళ్తుంది అన్నది ఒక క్వశ్చన్. అసలు మనసుని నిగ్రహించాలని ఎందుకు అనుకుంటున్నాం, ఇది తెలియాలి. మెయిన్ కాన్సెప్ట్ ఒకటి. ఇక్కడ ఏంటంటే మనసు యొక్క నిర్మాణమే మనకి సాంఖ్య విచారణ చెప్పినప్పుడు వాయుభూతం యొక్క సూక్ష్మాంశము ఏదైతే ఉన్నదో ఆకాశభూతం యొక్క సూక్ష్మాంశము, ఈ రెండు కలిస్తే మనస్సు అయింది అన్నారు. ఆకాశభూతం యొక్క సూక్ష్మాంశం అంటే అసలు కంటికి కనిపించేటువంటిది కాదు, మనసు అనేటువంటిది ఉన్నట్లు మనకి కనపడదు, బయటికి కనపడదు, ఒక ఇమేజ్ లాగా ఉండదు. ఇంకోటి వాయుభూతం యొక్క సూక్ష్మాంశం అంటే వాయువు యొక్క స్పర్శ లక్షణం ఉంటుంది, అంటే మనసు అనేటువంటిది ఉన్నట్టు తెలుస్తుంది కానీ బయటికి కనపడదు అట్లా. అయితే వాయుభూతానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నిత్య చలనం, నిరంతరం చలిస్తూ ఉంటుంది, ఇటు నుంచి అటు వెళ్తుంది, అటు నుంచి ఇటు వెళ్తుంది, నిరంతరం చలిస్తూ ఉంటుంది. ఒక్క చోట కూడా నిలకడగా ఉండదు, వాయువు ఒక్క చోట కూడా నిలకడగా ఉండదు. ఆ లక్షణమే మనసుకు కూడా ఉంది. మనసు కూడా ఒక చోట నిలకడగా ఉండదు, నిరంతరం చలిస్తూ ఉంది. అయితే మనసు చలిస్తే మనకేమిటి ఇబ్బంది ఇప్పుడు అన్నది క్వశ్చన్ మనకి. ఇప్పుడు మనసు ఉంది, మనసు చలిస్తే మనకేమిటి ఇబ్బంది అంటే, మనసు చెల్లించడం అంటే నా యొక్క ఇష్టానికి అనుకూలంగా చెల్లించట్లేదు. ఇప్పుడు మనసు ఓకే, మనసు అంటే అది నా మనసు అని అనుకున్నాం కాబట్టి, అది ఎవరి మనసు? నా మనసు అని అనుకుంటున్నాం కాబట్టి, అది నా మనసు అని నేను అనుకున్నా కాబట్టి నాకు సంబంధించిన ఫీలింగ్సే లోపల ఉండాలి కదా, నాకు సంబంధించిన సంస్కారాలే లోపల ఉండాలి కదా, నేను చెప్పినట్టు వినాలి కదా. మరి నా మనసు అయినప్పుడు నేను చెప్పినట్లు ఎందుకు వినట్లేదు అనేటువంటిది మనకు వస్తుంది. ఇప్పుడు సపోజ్ నా చెయ్యి ఉందనుకోండి, ఇక్కడ ఉండంటే ఉంటుంది, ఇక్కడ ఉండంటే ఉంటుంది, చెయ్యిని ఉంచంటే ఉంటుంది, కాలు ఉంది, ఇక్కడ పాదం ఇట్లా పెట్టి ఉండంటే ఉంటుంది. కానీ ఒక పాదాన్ని ఇలా ఉంచినట్లుగా, చేతిని ఇలా ఉంచినట్లుగా, భౌతిక దేహాన్ని ఉంచినట్లుగా మనసుని ఒక చోట ఉంచితే ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? మనసు ఎందుకు ఉండట్లేదు? దానికి కారణం మనమే. మన మనస్సు మన మాట వినకపోవటానికి కారణం మనమే. మనం దానికి ఇచ్చినటువంటి ప్రైవసీ, మనస్సుకి మనం కల్పించినటువంటి స్వేచ్ఛ, మనం నియంత్రణ లేకపోవటం చేత, అంటే మనమే దాన్ని కంట్రోల్స్ చేసుకోలేక
ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చిన కారణం చేత అది ఎక్కువగా విహరిస్తుంది. అది ఎంత విహరిస్తుంది అంటే నా ఉనికినే గుర్తించలేనంతగా వ్యాపించి ఉంది. ఇప్పుడు ఇందులో నేను ఉన్నా, నా అసిస్టెంట్ మనసు ఉంది, నేను ఉన్నా, నా అసిస్టెంట్ మనసు ఉంది. ఇప్పుడు ఓనర్ చెప్పినట్టు అసిస్టెంట్ పని చేయాలి కదా. యజమాని నేను, నా అసిస్టెంట్ మనసు, అయినా కానీ నా అసిస్టెంట్ నా మాట వింటలేదంటే ఇప్పుడు రాజుగారు కదలకుండా ఉంటే మంత్రి పరిపాలన చేసినట్టుంది. లోపల రాజుగారు ఆత్మ లోపలుంటే, నేను ఆత్మనైన నేను లోపలుంటే నా అసిస్టెంట్ అయినటువంటి మంత్రి ప్రపంచాన్ని ఏళ్తాడు. ఎందుకంటే లోపలున్న నేను డైరెక్ట్గా ఏమీ తీసుకోలేకపోతున్నా. మనసు యొక్క ప్రమేయం లేకుండా, ఇంద్రియాల యొక్క ప్రమేయం లేకుండా రెండు కాంపౌండ్స్ ఉన్నాయనుకోండి. ఆత్మకి భౌతికానికి మధ్యలో ఏమేమి, ఒక మనసు అనేటువంటి ఆవరణ ఒకటి ఉంది, దానిపైన ఇంకోటి ఇంద్రియాలనే ఆవరణ ఉంది, దానిపైన భౌతికమైనటువంటి చర్మము, ఆర్గాన్స్ ఇవన్నీ కూడా బయట ఇంకో ఫిజికల్ ఉంది. అంటే 3 ఆవరణలు ఉన్నాయి. 3 ఆవరణల లోపల నేనున్నా. 3 ఆవరణలు అంటే సింపుల్ మన పంచకోశాలు కాకుండా 3 ఆవరణలు పెట్టుకుందాం. ఒకటి మనస్సు, దానిపైన ఇంద్రియాలు, దానిపైన భౌతికమైనటువంటి శరీరం ఉంది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు మీ స్వీట్ తినాలని మీకు ఎవరు కనిపించింది? లోపల ఉన్న ఆయన కనిపించింది అనుకోండి. లోపల ఉన్న ఆయనకు స్వీట్ తినాలనిపిస్తే ఆయన ఎవరికి చెప్పాలా? ఆయన డైరెక్ట్ స్వీట్ తినగలడా? తినలేడు. ఎవరు చెప్పాలి? మనసుకు చెప్పాలి. మనసుకు చెప్పాలి ఫస్ట్, నాకు స్వీట్ కావాలి అని మనసుకు చెప్పాలి. మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాలకు చెప్పాలి. ఇంద్రియాన్ని చేతి చెప్పాలి, కాళ్ళకు చెప్పాలి. అక్కడ ఉంది ఏళ్ళు అని కాళ్ళకు చెప్తే కాళ్ళు నడుస్తాయి, తీసుకొని చేతికి చెప్తే చేయి తీసుకుంటుంది వస్తుంది. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? మనసు చెప్తుందా? ఇంద్రియాలు చెప్తున్నాయా? భౌతిక శరీరం చేస్తుందా? ఎవరు చేయిస్తున్నారు ఇవన్నీ? లడ్డూ తినాలని అనుకున్నది ఎవరు? స్వీట్ తినాలని అనుకున్నది ఎవరు? తిన్నది ఎవరు? పోనీ ఆత్మ తింటుందా? నోరుగా తినేది, నోట్లో ఏమన్నా ఆత్మ ఉందా? ఆత్మ నోట్లో ఉంటుందా? మరి టేస్ట్ చేసింది ఎవరు? ఇంతకీ బాగుందని బాగలేదని చెప్పింది ఎవరు? గాఢ నిద్రలో ఏమైనా ఇలాంటి ఫీలింగ్, మనసు కానీ, ఇంద్రియాలు కానీ, నాలుక కానీ, భౌతికంగా కానీ, మానసికంగా కానీ ఏమన్నా తెలుస్తుందా? టేస్ట్లు ఏమైనా తెలుస్తున్నాయి? అనుభూతులు ఏమైనా కలుగుతున్నాయి? ఏమీ కలగట్లేదు. అన్ని అప్పుడు అంటే గాఢ నిద్రలో కూడా మనసు ఉంది, ఇంద్రియాలు ఉంది, నాలుక ఉంది, అన్నీ ఉన్నాయి. భౌతికమైనటువంటివి ఉన్నాయి, సూక్ష్మమైన ఇంద్రియాలు ఉన్నాయి, అంతకంటే సూక్ష్మమైన మనసు ఉంది, ప్రాణం ఉంది. ఇవన్నీ కూడా నిద్రలో కూడా ఉన్నాయి. కానీ మనకు నిద్రలో అభివ్యక్తం కావట్లేదు, జాగ్రత్త అవస్థలోనే అభివ్యక్తం అవుతున్నాయి. కానీ అభివ్యక్తమైనా కానీ ఇప్పుడు తినాలనుకున్నది ఎవరో వాళ్ళు తింటున్నారా? తినాలనుకున్నది ఎవరు? తిన్నదెవరు? బాగుందన్నది ఎవరు? బాగలేదన్నది ఎవరు? ఇప్పుడు అసలు ఆత్మ అనే లోపల ఉన్నటువంటి ఆత్మ లేకపోతే జీవుడు అనే వాడు ఎవరైతే ఉన్నారో అతనికి తెలుస్తుందా ఈ టేస్ట్ అనేటువంటిది? అతను డైరెక్ట్గా టేస్ట్ చేయగలడా? అతను డైరెక్ట్గా టేస్ట్ చేయలేడు. త్రూ మనసు, త్రూ నాలుక, త్రూ భౌతికం, ఇంద్రియాలతోనే అనుభవిస్తాడు. తను అనుభవించటానికి తాను డైరెక్ట్గా దేన్ని టచ్ చేయడు. తను అస్పర్శ స్థితిలోనే ఉంటాడు, దేన్నే టచ్ చేయడు. ఇందులోనే ఉంటాడు కానీ దేన్ని అంటాడు. ఇప్పుడు ఎట్లా అంటే సఫర్ ఉదాహరణకి ఈ బల్బులో ఎలక్ట్రిక్ సప్లై అవుతుంది, ఇప్పుడుందా లేదా? ఓకే, ఒక అర్ధగంట వేసామనుకోండి, ఇంత తెల్లగా ఉంది కదా. ఇప్పుడు ఒక అర్ధగంట తర్వాత ఆఫ్ చేసామనుకోండి, ఈ తెల్లదనం ఏమన్నా దానికి అతుక్కొని ఉంటుందా? కొంచెం ఏమైనట్టు? మీరు ఇప్పుడు దాకా అందులోనే సప్లై అయినప్పుడు మరి దేనికి అతుక్కోవట్లేదు? కొద్దిగైనా పవర్ అతుక్కోవాలి కదా, ఎందుకు అతుక్కోవట్లేదు? సప్లై అవుతుందా లేదా? సప్లై అయినప్పుడు డిస్ప్లే అవుతుందా లేదా? అవుతుంది కదా. మరి గంట సేపు కాదండి, ఓ 3 అవర్స్ ఆన్ చేసి ఉంచును, 3 అవర్స్ వెలుగుతుంది. 3 అవర్స్ తర్వాత ఆఫ్ చేస్తే కొంచెం కూడా ఇట్లా పట్టుకుంటే తెల్లదనం కనపట్టలేదు ఎందుకని? మరి దాన్ని టచ్ అవ్వలేదా? ఇప్పుడు దాకా దాంట్లో ప్రకటితం కాలేదా? ఉన్నట్ట లేనట్ట? సంబంధం లేకపోతే తెల్లదనం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు సంబంధం ఉంది కానీ అంటుకోవట్లేదు. ఎనర్జీ ఇందులో ఉంది, ఇంద్రియాలతోనే పనిచేస్తుంది. అది మనసు ద్వారానే లడ్డూ కాడికి వెళ్ళింది, చెయ్యి ద్వారానే లడ్డూ కాడికి వెళ్ళింది, నాలుగు దగ్గరకు తీసుకొచ్చింది, అన్నీ అనుభవించింది. తీయగా ఉందన్నది, బాగుందన్నది, బాగాలేదన్నది, ఇవన్నీ చెప్పింది ఎవరు అంటే
తన అనుభవాన్ని మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా ప్రకటితం చేస్తుంది తప్ప తను అంటకుండానే ఉంది. అంటకుండానే అంటుకుంటుంది, అంటకుండానే అంటుకుంటుంది, అంటకుండానే అంటుకుంటుంది. ఇవన్నీ ఈ లక్షణాలన్నీ మరి ఇప్పుడు దేనికి సంబంధించింది? లడ్డూ తినాలి అనే వాసన, ఇప్పుడు సపోజ్ వెళ్తూ ఉంటే మిర్చి బజ్జీ వాసన వస్తుంది, నాలుక మీద లాలాజలం ఊరింది. ఈ నాలుక మీద లాలాజలం ఊరి బజ్జీ తినాలి అనే ఫీల్ కలిగింది కదా, ఇది ఆత్మ లక్షణమా, మనస్సు లక్షణమా, నాలుక లక్షణమా, దేని లక్షణం? ఇది దేని లక్షణం? ఆత్మకు అసలు ఇలాంటి టేస్ట్తో సంబంధం ఉందా? లేదు కదా, ఇది దాని సంబంధం కాదు. అంటే మనకు ఉన్నటువంటి వాసనలన్నీ కూడా మనసు యొక్క పరిధిలోవే తప్ప ఆత్మ దాకా రావు. ఇవన్నీ అనుభవించింది మొత్తం కూడా మనసు ఇంద్రియాలే తప్ప ఆత్మకు సంబంధమే లేదు. ఆత్మశక్తితో పనిచేస్తున్నాయి. అంటే ఆత్మ టచ్ అవుతుంది, ఆత్మ టచింగ్ తోటే వెలుగుతుంది బల్బు, కానీ ఆత్మ అంటుకోద్దాన్ని. అంటే బల్బు ద్వారా ప్రకటితమవుతుంది చైతన్యం, బల్బు ద్వారా ప్రకటితమవుతుంది. అంటే లోపలన్న చైతన్యం ఉంటేనే మనసు పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, లేకపోతే పని చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఇందులో మరి ఆత్మ అనేది ఒకటి ఉన్నది కూడా తెలియట్లే చాలామందికి. ఇప్పుడు మనం అంటే కొంచెం ఆధ్యాత్మికంలో ఉన్నాం కాబట్టి ఈ మాత్రమైనా ఆలోచిస్తున్నాం, కానీ అసలు లోపల ఆత్మ అనేది ఒకటి ఉందని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? ఆత్మను కూడా గుర్తించలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనోపరిధిలోనే జీవిస్తున్నారు. మనసే ప్రపంచం అనేటువంటి దాంట్లో మనసు ఇంద్రియాలు తప్ప వేరే అసలు ప్రపంచం ఉందా? లేదు కదా, వేరే ప్రపంచం లేదు కదా. మనసులో మనం ఏవైతే ఇన్స్టాల్ చేసి ఉంచితే అవే అవుట్పుట్ వస్తాయి. మనం ఏవైతే దాంట్లో రికార్డు చేసి ఉంచితే, డేటా ఏదైతే స్టోర్ చేస్తామో అదే అవుట్పుట్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు మనసులో మనం ఏ డేటా స్టోర్ చేసి ఉండొచ్చు? ఇప్పుడు ప్రస్తుతం ఇది టేప్ రికార్డ్, ఇది ఒక కంప్యూటర్ అనుకోండి, ఫోన్ అనుకోండి, ఒక ట్యాబ్ అనుకోండి, ఒక ఇన్స్ట్రుమెంట్ ఇది. దీంట్లో ఒక మెమరీ కార్డు పెట్టిను, మెమరీ కార్డ్ పెట్టి ఆన్ చేస్తే ఇప్పుడు అందులో నుంచి ఈ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం రావాలంటే వచ్చిద్దా? మనం ఏం ఫీడ్ చేసినామో అదే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుపతి వెళ్ళారనుకోండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళిన తర్వాత మీరు ఏదో అనుకున్నారు బయట నుంచి, పలానా చేస్తే బాగాని మీరు అనుకున్నారు, కానీ అది ఆన్ చేయంలోనే ఇంతకుముందు లోపల ఏదైతే స్టోర్ అయ్యిందో అదే అవుట్పుట్ వస్తుంది. మనం బయట నుంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అది తీసుకోవట్లేదు. మనం బయట నుంచి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ తీసుకోకుండా లోపల ఆల్రెడీ ఏదైతే స్టోర్ అయ్యిందో, వాసన రూపంగా ఏదైతే ఉందో, సంస్కార రూపంగా ఏదైతే మనసులో నిక్షిప్తమైందో, మనసులో ఫీడ్ అయ్యిందో అది అవుట్పుట్ వస్తుంది. అది ఎంత తీవ్రంగా వస్తుందంటే మనం బయట నుంచి మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కానీ అది వింటలేదంటే దాని ఫోర్స్ ఎంత ఉందో ఆలోచించండి. అంటే మనం బయట నుంచి ఇచ్చేటువంటిది సరిపోవట్లేదు, దాన్ని ఓవర్టేక్ చేసేంత స్థాయిలో మనం ఇస్తే దాన్ని ఆపి, లోపల ఉన్నటువంటి సంస్కారాన్ని ఆపి మనం ఏదైనా చేయాలంటే ముందు దానికంటే తీవ్రతరంగా మనం ప్రయత్నం చేయాలి కదా. మరి ఇప్పుడు దాన్ని నడిపించేది ఎవరు? గురుమేలకతో తెలుసుకుంటున్నాము, ఇది మన మార్గం తెలుసుకుంటున్నాము, పైకి పోతోందని తెలుస్తోంది. ఓకే, ఇప్పుడు మనసు ఉంది, లోపల మనసు ఉంది, దాంట్లో కొన్ని సంస్కారాలు ఉన్నాయి, అది గత జన్మల యొక్క సంస్కారాలు. వాటిని యాక్టివేట్ చేసేది ఎవరు? లోపల ఉన్న ఆత్మే కదా. యూనివర్స్ మొత్తంలో విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యమే లోపల ఉన్నటువంటి మనసును కూడా యాక్టివేట్ చేస్తుంది, దాంట్లో ఉన్న సంస్కారాలను కూడా యాక్టివేట్ చేస్తుంది. ఓకే, ఇదే మనకు అర్థమైంది కదా. ఇది లోపల ఉన్న చైతన్యమే ఆ లోపల ఉన్న మనసులో ఉన్నటువంటి సంస్కారాలను యాక్టివేట్ చేస్తుంది, అంతే తప్ప మనం ఏమైనా వేరే ప్రయత్నం చేస్తున్నామా? లేదు కదా. మనకి ధియో యోనః ప్రచోదయాత్ అన్న అదే అనుకున్నా, అదే ధియో యోనః ప్రచోదయాత్ అంటే వాటిని ప్రేరేపించేది ఎవరు? మనసులో ఉండేటువంటి సంకల్పాలు కానీ, ఆలోచనలు కానీ, ఏవైతే ఉన్నాయో సంస్కారాలు కానీ, వాటిని ప్రేరేపించేది ఎవరు? బుద్ధి. బుద్ధి ఎందుకు అలా ప్రేరేపిస్తుంది? కర్మానుసారిణి. బుద్ధి ఎందుకు అంటే కర్మను, గత జన్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే బుద్ధి పనిచేస్తుంది తప్ప ఇంకొకటి కాదు.
మరి బుద్ధిలో నేను చెప్పినట్లు ప్రేరేపించాలంటే ఏం చేయాలి? మంత్రానుష్ఠానం చేయాలి అనేటువంటిది మెయిన్. అంటే బయట నుంచి మనం దాన్ని కంట్రోల్ చేస్తూ మనం ప్రయత్నపూర్వకంగా దానికి ఏదైతే ఫోర్స్ ఉందో దాని ఫోర్స్కు మించిన స్థాయిలో మనం ప్రయత్నం చేయాలి. అయితే ఇది ఒక్కసారితో అయ్యేటువంటిది కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారంటే అభ్యాస వైరాగ్యేణ అని చెప్పారు. అభ్యాస వైరాగ్యేణ అన్నారు. అభ్యాసము చేస్తే ప్రాక్టీస్ చేయాలి. దీనికి ప్రాక్టీస్ ఉండాలన్నమాట. ప్రాక్టీస్ లేకుండా ఇవాళే కూర్చొని మనసుని కంట్రోల్ చేస్తా అంటే అది సామాన్యుడికి సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు ఋషులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, జ్ఞానులు, యోగులు, అలాంటి సిద్ధ పురుషులు లాంటి వాళ్ళు, గత జన్మ సంస్కారం బలంగా ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే దాన్ని వదిలిపెట్టగలుగుతారు. అప్పటికప్పుడే దేన్నైనా వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు, డిలీట్ చేసుకోగలుగుతారు. ఏది ఆ సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి ఉన్నారనుకోండి, వాళ్ళకు కొంచెం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. ఎమ్మటే కంట్రోల్ చేసుకోలేరు, కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే లోపల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు గుర్తించగలిగితే అది ఎటువైపు అట్రాక్ట్ అవుతుంది అంటే ఈ ప్రపంచంలో 5 రకాల విషయాల వైపు అట్రాక్ట్: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. వీటి వైపు అట్రాక్ట్. ఎందుకంటే వాటి ద్వారా ఆనందాన్ని పొందాలని, ప్రకృతి ద్వారా ఆనందాన్ని పొందాలని. ఇప్పుడు ఇది ఎక్కడికైతే ఏ ఆనందాన్ని పొందడం కోసం అయితే వెళ్ళాలనుకుంటుందో అక్కడికి మనం తీసుకెళ్ళి ఆపగలిగితే, అక్కడ ఇది పొందేటువంటి ఆనందం ఎంత అల్పమైనటువంటిది అనే దాన్ని మనం గుర్తు చేయగలిగితే కొంత దానికి జ్ఞానోదయం అయితే కొంత కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సపోజ్ ఉదాహరణకు మీరు పూజ చేయడానికి పూజా మందిరంలో కూర్చున్నారు, లేకపోతే మెడిటేషన్ చేయడానికి కూర్చున్నారు. మెడిటేషన్ చేయడానికి కూర్చొని కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుంటే మరి మీరు కళ్ళు మూసుకున్నప్పుడే చెప్తారు కదా, నా మనసు ఏ రూపం అయితే రూపం, మంత్రం అయితే మంత్రం, లేకపోతే జ్యోతి స్వరూపం అయితే జ్యోతి స్వరూపం, అక్కడే నిలిచి ఉండాలా, ఎటు వెళ్ళకూడదని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను మనసుకి. నువ్వు ఎటు వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళు, ఆ జ్యోతి స్వరూపాన్ని చూడు, ఆ వెలుగును చూడు, లేదా ఆ రూపాన్ని చూడు, ఆ గురువుగారి పాదపద్మాన్ని చూడు, అక్కడే చూడు అని చెప్పిన. అక్కడే చూస్తున్నాను. వెంటనే షాపింగ్ మాల్కి వెళ్ళింది. చూస్తూనే ఉన్నది, వెంటనే షాపింగ్ మాల్కి తీసుకెళ్ళింది. షాపింగ్ మాల్కి వెళ్ళింది. అది షాపింగ్ మాల్కి వెళ్తున్న విషయం కూడా మనకు తెలియదు, మనమే చెప్తున్నాం. అంటే మనసులో ఉన్నటువంటి ఒక భాగం. ఇప్పుడు మనసు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఎవరు? మనసే కదా. ఆగమన్నది ఎవరు? మనసే కదా. ఆగుతా అన్నది ఎవరు? మనసే కదా. వెళ్ళింది ఎవరు? మనసే కదా. ఎన్ని కోణాలు ఉన్నాయి ఒక్క మనసులోనే, ఎన్ని కోణాలు ఉన్నాయి అంటే భిన్న ముఖాలతో అది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. దీన్నే మాయ అన్నారు. అది భిన్న లక్షణాలు కలిగి మనల్ని నిలకడగా ఉంచకుండా చేస్తూ ఉంది అని చెప్పారు. ఓకే, సరే, షాపింగ్ మాల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఒక నెక్లెస్ తీసుకోవాలనుకున్నారనుకోండి, మేము మదరు బర్త్డే నెక్లెస్ తీసుకుందాం అనుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే మేము కాసేపు అయిన తర్వాత, ఇప్పుడు నేను ధ్యానంలో ఉన్నా కదా, నువ్వు ఎనికిపా, కొద్దిగా అయిన తర్వాత గంట అయిన తర్వాత వెళ్దామని చెప్పి మళ్ళీ రియలైజేషన్ వచ్చింది. దీన్నే సాధన చతుష్టయ సంపత్తిలో మనకి శమాధి షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం చెప్పింది. అంటే ఇంద్రియాలు, మనసు లక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మనం అది గట్టిగా చెప్పకూడదట. దాన్ని మళ్ళీ బుజ్జగించి, ఓ మనసా, ఇప్పుడు నీకు అవసరం లేదు, నువ్వు ధ్యాన మందిరంలో ఉన్నావు, నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావు, ఇప్పుడు షాపింగ్తో నీకేం పని, గంట తర్వాత దానా గురించి ఆలోచించుదాం, వెనక్కిరా, ధ్యానం చేసుకొని చెప్పాలి. రెండోసారి లేదు, మళ్ళీ తీసుకురా. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ దాన్ని బుజ్జగించి వెనక్కి తీసుకురావాలి తప్ప మనం టెంప్ట్ అవ్వకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఎన్ని సంవత్సరాలు చేసినా ఇంతే, నాకు ధ్యానం కుదరదు, ఏం కుదరదు అని చెప్పి లేచిపోతారు. అలా లేచిపోకూడదు. ఎందుకంటే అది బయటకు వెళుతుంది అంటే వెళ్ళినా కొద్దీ అది ఫిల్టరైజేషన్ అవుతుందని అర్థం. ఇంకా మనకు నయం కొంచెం, మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి, గత జన్మ సంస్కారం కూడా మంచిగా ఉంది కాబట్టి మంచి థాట్సే వస్తున్నాయి. కొంతమంది కూర్చొని ధ్యానం చేస్తుంటే పిచాచాలు కనపడతాయి, దెయ్యాలు కనపడే వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాలమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కనపడతాయి వాళ్ళకి. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ కనబడినప్పుడు మనం
మార్గం ఏంటి, చేరింది ఏంటి, ఏంటి, ఇలాంటి దృశ్యాలు కనబడటం ఏంటి, నేను సరిగా నాకు ధ్యానం చేయటం రావట్లేదు, ఇది రాంగ్ అనుకొని లేచి వెళ్తారు. దట్ ఈస్ వెళ్ళటమే రాంగ్, అలా లేచి వెళ్ళటమే రాంగ్. ఎందుకంటే అవన్నీ గత జన్మల యొక్క సంస్కారాలు. మనం ధ్యానం చేసేప్పుడు అవన్నీ డిలీట్ అయితేనే ప్యూరిటీ వస్తుంది, అవన్నీ డిలీట్ కాకుండా ఎప్పటికీ రాదు. అంటే జ్ఞాన మార్గంలో అవుతుంది, కానీ జ్ఞాన మార్గంలో అంటే దాన్ని విహంగ మార్గం అన్నారు. అంత స్థాయిలో రీచ్ అవ్వటం అది అందరికీ సాధ్యమయ్యేది కాదు, చాలా అరుదుగా ఉంటారు. ఇవి గ్రౌండ్ లెవెల్ నుంచి ఇట్లా సాధన చేసుకుంటూ వెళ్ళాలి. అయితే టెంప్ట్ అవ్వకుండా రాని ఏదొస్తే అది సాక్షిగా ఉండి చూడటం రావాలి, సాక్షిగా ఉండి చూడటం రావాలి. అలా సాక్షిగా ఉండి చూసినప్పుడు ఆటోమేటిక్గా మనసు యొక్క వేగం కూడా తక్కువ. మనం టెంప్ట్ అవ్వకుండా అది వెళుతుంది అనేటువంటి థాట్ను కూడా మర్చిపోయి, వెళ్తే వెళ్ళింది, వెళ్ళని అదే తిరిగి వచ్చింది, నువ్వురా ఇట్రా అని చెప్పి పిలుచుకొని రావాలి తప్ప ఇది వెళ్తుంది, నాకు ధ్యానం కుదరట్లేదు, ఏదవుతుందని మనం అనుకోకూడదు. స్టేబుల్గా ఉండాలి. అది వెళ్ళినా కానీ స్థిరత్వాన్ని కోల్పోకూడదు. సాక్షి సాధన అంటారు, సాక్షిగా చూడగలగాలి. సాక్షిగా చూస్తే వెళ్ళిందాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి లక్ష్యమనందు కేంద్రీకృతం చేసి ఉంచాలి. ఇది ఇలా చేస్తే ఆటోమేటిక్గా మనకు మనసు యొక్క స్థిరత్వం అనేటువంటిది గ్రాడ్యువల్గా, ఒకే రోజు కాకపోయినా గ్రాడ్యువల్గా ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు మనం ధ్యానం చేయాలనుకున్నాం కదా, అసలు మనసుని ఒక చోట నిలిపి ఉంచాలని ఎందుకు అనుకుంటున్నాం? అంటే ధ్యానం చేయాలి కదా. అసలు ధ్యానం ఎందుకు చేయాలి? కళ్ళు మూసుకొని ధ్యానం ఎందుకు చేయాలి? అంటే ధ్యానం అంటే దైవానుగ్రహాన్ని పొందాలని, మరి దైవానుభూతి కావాలంటే, ఎనర్జీ రిసీవ్ అవ్వాలంటే మరి కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి కదా. ఇదే కదా లక్ష్యం మనకి. దైవం మరి లోపల ఉన్నాడు కదా, దైవం ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. మరి దైవం లోపల ఉన్నప్పుడు మరి కళ్ళు మూసుకొని మన మనసుని అక్కడికి తీసుకెళ్తేనే కదా ఎనర్జీ రిసీవ్ అయ్యేది. ఇదేనా కాన్సెప్ట్? స్థిరంగా ఉంటే అన్నీ తెలియబడతాయి అన్న ఒక ఓకే. అంటే ఇప్పుడు మనసు స్థిరంగా ఉండటం కోసం ధ్యానం చేస్తున్నామా, దైవం కోసం ధ్యానం చేస్తున్నామా? స్థిరమైన వస్తువును పట్టుకోవడానికి నేను కూడా స్థిరంగా ఉండాలి, నేను కదిలిపోతున్నాను ఒక కాన్సెప్ట్గా. ఓకే. అయితే భగవద్గీతలో పరమాత్మ ఒక మాట చెప్పారు, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మనం పోయినసారి కూడా చెప్పుకున్నాం. అంటే మనసు విషయాల వైపు పరుగులు తీస్తూ ఉంది. ఒక యోగి విషయ వినివర్తంతే నిరాహారస్య దేహిన, ఆహారం లేకుండా కూర్చున్నట్ట. మనసుకి అది వెళ్తుంది, దానికి ఆహారం ఇస్తే అది అటే వెళ్తుంది, నిలకడగా ఉండట్లేదని చెప్పి ఆహారాలు బంద్ చేసినట్టు. దీనికి విద్యాప్రకాశానందగిరి స్వాముల గారు కూడా ఎగ్జాంపుల్ చెప్పారు, మీరు వినే ఉంటారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. ఇది గుర్తు చేస్తారు, ఆ మహాత్ముడు బాగా చెప్తారు. అయితే ఒక పక్షి ఒక ఓడ మీద వాళ్తుంది, నౌక మీద వాళ్తే అది తిని పడుకు హ్యాపీగా ఉంది, ఈ నౌక కథలు వెళ్తూ ఉంది. అది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇంకా బయటికి వెళ్తే బాగా అనుకుంది, సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అది ఇక తూర్పు వైపు కొంతలోకి వెళ్ళింది, అది నిల్చోటానికి ప్లేస్ లేదు, మళ్ళీ వెనుకొచ్చి అక్కడే వాగింది. మళ్ళీ పడమర వైపు వెళ్ళింది, దక్షిణం వైపు, ఈ నార్త్ వైపు, 8 దిక్కుల్లో వెళ్ళింది. ఎటు వెళ్ళినా కానీ దానికి ఇక స్టాండర్డ్ అవ్వడానికి ఏమీ లేదు. అప్పుడు మళ్ళీ వచ్చి అదే చోటు ఉంది. మనసుకు కూడా ఎక్కడెక్కడైతే ఇష్టాలు ఉన్నాయో, శబ్దాల యందు, స్పర్శల యందు, రుచుల యందు, వాసనల యందు, ఎక్కడెక్కడైతే అది మనసు కనెక్ట్ అయ్యిందో దానికి ఇష్టమైనటువంటివి మనం అందించకుండా ఉంటే, ఆ పక్షి ఎట్లయితే ఆలంబం లేకపోతే కదా నాకు గతి లేదు ఇక్కడే ఉండాలని చెప్పి ఎట్లయితే ఉందో, మనసుకు కూడా ఆహారాలు ఏవి అందించకుండా ఉంటే, మనసు తనకిష్టమైనటువంటివి ఏవైతే కోరుకుంటూ ఉందో అవి అందించకుండా ఉంటే కూడా నిగ్రహించటం కొంతవరకు సులువు అవుతుందని చెప్పి విద్యాప్రకాశానందగిరి స్వామి వారు గైడ్ చేశారు. ఇదొకటి. ఇంకొకటి భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్తున్నారంటే, అది కొంతవరకే సరిపోయింది కదా, 100% అది సరిపోదు అని చెప్పారు పరమాత్మ. ఇప్పుడు విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పినటువంటి ఆ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పింది అది కొంతవరకు సపోర్ట్గా ఉంటుంది, కానీ 100% అది సరిపోదు అని చెప్పి పరమాత్మ చెప్తారు. విషయ వినివర్తన నిరాహారస్య దేహినః అంటే దాన్ని బలహీనం చేస్తే, మనసుని దానికి ఆహారం ఉంటేనే బలంగా ఉండేది,
సపోజ్ పడుకొని ఉన్నాడు, తనకి ఇష్టమైన ఆ, ఆ, సినిమా వచ్చిందనుకోండి, ఎమ్మటే రెడీ అయిపోతాను. అప్పుడు దాకా ఎట్లా నీరసం అంటే పడుకున్నా కాదు మా ఫ్యాన్స్ సినిమా, లేదా తనకిష్టమైనటువంటి ఫ్రెండ్ వచ్చారనుకోండి, తనకిష్టమైనటువంటి ఫుడ్డు, తనకిష్టమైనది వచ్చినప్పుడు నీరసంగా ఉన్నటువంటి వాడు ఎనర్జీ తెచ్చుకొని మరి వెళ్తున్నాడు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు లేదా ఎనర్జీ? లేదు. అంటే మనకున్నటువంటి ఇష్టం వల్ల ఎనర్జీ, ఇష్టం ఉన్నప్పుడు ఎనర్జీ వస్తుంది. అలాగే మనసు కూడా ఇష్టమైనటువంటివి దొరికినప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుంది. అందుకే దాన్ని బలహీనం చేయాలంటే తన ఇష్టాలన్నింటినీ కంట్రోల్ చేయాలి. నిరాహారస్య దేహిన, ఏ ఆహారం పెట్టొద్దు. మరి ఎన్ని రకాల ఆహారాలు తీసుకుంటుంది? చెవుల ద్వారా శబ్దాలు, చర్మం ద్వారా స్పర్శలు, నేత్రాల ద్వారా రూపాలు, ముక్కు ద్వారా వాసనలు, నాలుక ద్వారా రుచులు, ఈ 5గా ఆహారాలు తీసుకున్నది. మనసుకి ఈ 5 కాకుండా ఇంకా ఆహారాలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఈ 5 ఆహారాలే తీసుకున్నది. శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు. ఇదప్ప ఇవి ఆపేశారంట. దీన్నే ప్రత్యాహార సాధన అన్నారు. అష్టాంగ యోగంలో ప్రత్యాహారము అని చెప్పారు. ప్రయత్నం చేద్దాం, మరి ఎక్కడుందో కీలు కనుక్కుందాం. అయితే పరమాత్మ ఏమంటున్నారంటే నిరాహారస్య దేహిన, నువ్వు ఎలాంటి ఆహారాలు తీసుకోకుండా నిరాహారంగా నేను కూర్చున్నావనుకో, అయినా కానీ నీకు మోక్షం రాదన్నారు. అదేంది, నేను మరి ఆహారాలు బంద్ చేసినప్పుడు, మరి నిరాహారంగా ఉన్నప్పుడు మనసు ప్యూరిటీ ఉంటుంది కదా, మరి ఎందుకు నాకు మోక్షం రాదని చెప్పి అర్జునుడు ఆర్గ్యుమెంట్ చేస్తారు. అప్పుడు పరమాత్మ అంటారు, పరం దృష్ట్వా న నివర్తంతే, పరమాత్మను దర్శించకుండా నీకు మోక్షం రాదు. పరమాత్మను దర్శించకుండా అంటే మనసును బలహీనం చేయటం కోసం ఆహారాలన్నీ నిర్జించి నిగ్రహించి నిరాహారంగా ఉన్నప్పటికీ కూడా మోక్షం రావాలి అంటే పరమాత్మను దర్శించాల్సింది. పరమాత్మను దర్శించినటువంటి వాళ్ళకు మాత్రమే సంచిత, ప్రారంభ, ఆగామి అనేటువంటి కర్మత్రయం దగ్ధమవుతుంది. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేజన అన్నట్లుగా జ్ఞానం అనేటువంటి అగ్ని చేత సమస్త కర్మలు దగ్ధమవుతాయి. మళ్ళీ కొంతమందికి అది పోద్దా ఇది పోద్దా, అసలు నిజంగా జ్ఞానం కలిగితే, వాళ్ళకి నిజంగా జ్ఞానం కలిగితే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానమే కలిగితే మొత్తం పోద్ది. మళ్ళీ ప్రారంభం లేదు, ఆగామి సంచితం ఒక్కటి కూడా మిగలదు. మన గురుగీతలో అనేక జన్మ సంప్రాప్తే కర్మబంధ విదాకినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మల నుండి ఏర్పడినటువంటి కర్మలు అనేటువంటి కట్టెలను జ్ఞానం అనేటువంటి అగ్ని ద్వారా దగ్ధం చేసినటువంటి గురువుకు నమస్కారం అని చెప్పి గురుగీతలో పరమేశ్వరుడు చెప్తారు. అర్థమైంది. ఇప్పుడు జ్ఞానం తెలుసుకుంటే కర్మలు ఎలా దగ్ధమవుతాయి? జ్ఞానానికి కర్మలకి మనకి ఎలా సంబంధం? అసలు ఏం సంబంధం? ఎలా జ్ఞానం అంటే ఏంటి? ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే కర్మత్రయం దగ్ధమవుతుంది? ఇది తెలియాలి. మరి పరమాత్మ ఏమని చెప్తున్నాను, నువ్వు మనసుని బలహీనం చేయటం కోసం ఆహారాలన్నీ విడిచిపెట్టి కూర్చున్నా కానీ మోక్షం రాదు అని చెప్పారు. జ్ఞానము ద్వారానే మోక్షం వస్తుంది. జ్ఞానము తప్ప మోక్షానికి ఛాన్స్ లేదు. నువ్వు మెడిటేషన్ చేసినా ఎన్ని చేసినా కానీ జ్ఞానము లేకుండా మోక్షాన్ని పొందే ఛాన్స్ లేదని చెప్పి మనకి నామదేవుడికి చెప్తారు. రామకృష్ణ పరమహంసకు కూడా అమ్మవారు తోతాపురి రూపంలో వచ్చే జ్ఞానాన్ని అనుగ్రహించినట్టు తెలుస్తుంది మనకి. మరి అంతటి మహాత్ముడికే మనకి జ్ఞానం చెప్పే గురువు అవసరం వచ్చింది. అంటే ఇప్పుడు జ్ఞానం ప్రధానం. మనసు నిగ్రహింపబడాలి అంటే జ్ఞానం ప్రధానం. మనసు యొక్క వేగం తగ్గాలి అంటే ప్రధానమైనటువంటి పాత్ర వహించేది జ్ఞానం. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం కలగాలి. భగవద్గీతలో పరమాత్మ చెప్పింది కూడా పరం దృష్ట్యా, పరమాత్మను దర్శిస్తేనే నీకు జ్ఞానం కలుగుతుంది. మరి పరమాత్మను దర్శించినప్పుడు మనకి ఏమవుతుంది? ఇప్పుడు పరమాత్మను దర్శించాలని మరి ఏ ఊరు పోవాలా? ఏ ఊరిలో ఉంటాడు పరమాత్మ? మనలోనే ఉన్నారు. మన లోపలే ఉన్నారా? బయట లేరా? అంతటా ఉన్నారు. మన లోపల ఉన్నారు, బయట ఉన్నారు. మరి లోపల పరమాత్మ ఏముంది, బయట పరమాత్మ ఉన్నప్పుడు మరి ఇంక ఎవరిని ధ్యానం చేయాలా? అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనం ఈ జ్ఞానం కలిగింది, ఇప్పుడు పరమాత్మ జ్ఞానం కలిగింది మనకి. బయట లోపల బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ అన్నారు.
అంతటా పరమాత్మే నిండి నిబిడీకృతమై ఉన్నాడని చెప్పారు. మరి అంతటా పరమాత్మే అనుస్యూతమై వ్యాపించి ఉన్నప్పుడు ఇప్పుడు మనసు ఒక చోటుకి వెళ్ళింది అనుకోండి, మనసు ఒక చోటుకి వెళ్ళింది అనుకోండి, ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది, ధ్యానం చేద్దామని కూర్చుంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఫ్రెండ్లో పరమాత్మ చూపిస్తే ఇంక మళ్ళీ అది ఏమైనా చేయగలిగిందే? ఇప్పుడు అది ఎనికి రావాల్సిన అవసరం ఉందా? అది ఎక్కడికి వెళ్ళిందో, వెళ్ళిన ప్రతి చోట పరమాత్మను దర్శింపజేస్తే మనకి ఇబ్బంది ఏముంది? లక్ష్యం ఏంటి? పరమాత్మ జ్ఞానమునందు స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన ఫ్రెండ్లో పరమాత్మను చూపెట్టామనుకోండి, గోల్డ్ షాప్లో పరమాత్మను చూపెట్టామనుకోండి, ఆఫీస్లో ఉన్న కొలిక్లో పరమాత్మను చూపెట్టామనుకోండి, కాశీ క్షేత్రంలో పరమాత్మను అది కాశీ వెళ్ళింది, గంగా నదిలో స్నానం చేయాలన్నది, ఆడికి తీసుకెళ్ళి దాన్ని చూపెట్టును, అక్కడ కూడా గంగా నదిలో కూడా పరమాత్మని దర్శింపజేయగలిగిన. ఇక ఎక్కడికైనా వెళ్ళండి, మనసు ఎక్కడికి వెళ్తే అక్కడ అంతటా దైవమే ఉన్నాడని దృఢమైంది కదా. కొన్ని దృశ్యాలు చూసినప్పుడు అది తప్పకుండా గురువు గారిని చూసినప్పుడు ఆ భావం తప్పగా జరుగుతుంది. మీరు చెప్పినట్టు దైవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా అదే భావం కలుగుతుంది. కానీ కొంతమంది చూసినప్పుడు మనకి వాళ్ళతో ఉన్న సాంగత్వం వల్ల పాత మెమరీ అంతా ఒక రీల్ లాగా టకటకటకటకటక వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఇది ఏంటంటే సెలెక్టివ్గా కొన్ని చోట్ల హ్యాపీగా ఉంది, కొన్ని చోట్ల ఓకే ఓకే బయట చూస్తున్న అయితే ఇక్కడ ఓకే, అది కూడా ఓకే, ఇది కూడా పాయింట్ అనమాట, ఇది కూడా మన పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆశ్రమం కాడికి వచ్చినాం, గురువుగారు ధ్యానం చేయండి అని చెప్పి ఒక ఆడియో ప్లే చేశారు, గాయత్రి మంత్రం అయితే ఓం చాంటింగ్ వస్తుంది, కళ్ళు మూసుకున్నాం, దైవాన్ని చూస్తున్నాం. ఇంతలోకి సడన్గా తనకిష్టం లేనటువంటి ఒక శత్రువు, తనను బాగా మోసం చేసినటువంటి, తనకి కొన్ని లక్షలు నష్టపరిచినటువంటి, తన ఫ్యామిలీ డిస్టర్బ్ అవటానికి, తను డిస్టర్బ్ అవటానికి, తను వెనకబడిపోవటానికి కారణభూతమైనటువంటి ఒక శత్రువు ప్రత్యక్షమైంది. ఎక్కడ? లోపల ఉంది, ఆశ్రమంలోనే. శరీరం ఉంది ఆశ్రమంలోనే, మనసు ఉంది ఈ శరీరం. శరీరం ఎక్కడే ఉంది, ఈ శరీరం మనసు ఉంది. కానీ మనసు ఏం చేసిందంటే ఎప్పుడో 12 years బ్యాక్, 12 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఇమేజ్ని తీసుకొచ్చి డిస్ప్లే చేసింది. ఇప్పుడు దాకా బాగానే, ఇప్పుడు మనం అనుకున్నది అదే కదా, ఇప్పుడు దాకా బాగానే ఉంది. ఆ ఇమేజ్ పడంగలోనే వెంటనే ఇంకా కళ్ళు మూసుకొని ఉండబుద్ధి కావట్లేదు, చలనం కలుగుతుంది, బాడీలో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే భగవద్గీతలో పరమాత్మ ముందే చెప్తారు, రాగద్వేషాలను విడిచిపెట్టాలి, శత్రువు యందు మిత్రుడు యందు సమస్థితి కలిగి ఉండాలి, సమత్వం కలిగి ఉండాలి. అంటే ఇక్కడ అంటే అంత సిద్ధి మనకి రావాలా. ఇక్కడ పరమాత్మ చెప్పేది ఏంటంటే శత్రువు కనిపించినా కానీ ఆ శత్రువుతో ఉన్నటువంటి ఆ ఇంట్రాక్షన్స్ను మనం విడిచిపెట్టి ఆ శత్రువులో ఉన్న చైతన్యంతో మనం సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే, శత్రువు యొక్క మనోభావాలతో కాకుండా శత్రువు యొక్క చైతన్యంతో మనం ఇంట్రాక్ట్ అవ్వగలిగినట్టయితే మనకు డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉండదు. అందుకే మనకి సాధన చెప్పేటువంటి సందర్భంలో ఏమని చెప్తారంటే, ఫస్ట్ సాధకుడికి దేహదృష్టి, అక్కడి నుంచి మనోదృష్టి, అక్కడి నుంచి ఇంకొంచెం లెవెల్కి వెళ్తే ఆత్మదృష్టి. ఇది ఇంకా ఆత్మదృష్టి పైన ఇక లేదు. ఆత్మదృష్టి తర్వాత ఇక అది పరిపూర్ణ లక్షణం. ఆత్మదృష్టిని కూడా దాటితే పరిపూర్ణ స్థితి. అది ఎలా ఉంటుందో సాయంత్రం అనుకుందాం మళ్ళీ. ఇప్పుడు దేహదృష్టి అంటే కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కానీ ఒక శరీరాన్ని మాత్రమే చూస్తాయి. అంటే దేహదృష్టి అంటే వాళ్ళ యొక్క దేహం అంటే ఒక భౌతికాన్ని, ఒక భౌతికమైనటువంటి కంటికి కనిపించేటువంటి నామరూపాలను, అంటే ఇప్పుడు ఆయన ఒకరిని చూడగానే ఆయన ఎంతలా ఉన్నాడు, ఎంత హైట్ ఉన్నాడు, ఎంత వెయిట్ ఉన్నాడు, ఎంత ఫ్యాట్ ఉన్నాడు, ఎలాంటి రంగు, ఎలాంటి డ్రెస్ కోడ్, ఎలాంటి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇది చూసినప్పుడు లేడీస్ ఎలాంటి శారీ పెట్టుకున్నారు, ఎలాంటి ఆర్నమెంట్స్ ధరించారు, ఒక స్టైల్, వాళ్ళు కారులో వచ్చారా, బస్సులో వచ్చారా, నడిచి వచ్చారా, ఏం తింటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క భౌతికాన్ని గుర్తించడం దేహదృష్టి. మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి ఇంకొంచెం అప్డేట్ అయినాం. వాళ్ళు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు, వాళ్ళ యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాటితోటే నాకు సంబంధం. ఇది మనోదృష్టి. వాళ్ళ యొక్క మనోభావాలతోటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం మనోదృష్టి.
మనోదృష్టి. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ జ్ఞానం, వాళ్ళ మనోదృష్టి అంటే వాళ్ళ యొక్క జ్ఞానంతో మనకి సంబంధం, భౌతికంతో సంబంధం లేదు. చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని ఒక హాస్పిటల్, ఇయర్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తానికి వాళ్ళ తండ్రి తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తండ్రి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ని చూసిన తర్వాత డాడీ నేను ఈ డాక్టర్తో చూసుకోను అంటాడు. ఏమి రాని ఆయన అంటే నల్లగుండు, పళ్ళు ఎత్తుకున్నాయి, జుట్టు లేదు, ఓల్డ్ పర్సన్, నాకొద్దు వాడు. ఈయన ఇండియాలో టాపర్రా, ఇండియా టాప్ 10లో ఉన్నాడైనా, నీకున్న ప్రాబ్లంకి ఈయన తప్ప నీకు సజెషన్ ఇచ్చేవాళ్ళు లేడు. ఇంకొక 2-3 ఫోటోలు చూపెట్టిండు గూగుల్లో డౌన్లోడ్ చేసి. వీళ్ళు మంచి గ్లామరస్ ఫెలోస్, కానీ వీళ్ళకి నాలెడ్జ్ నీల్. ఇప్పుడు నీకు భౌతిక రూపం కాదు, మనం ఆయన శరీరంతో సంబంధం లేదు, ఆయన మనసులో ఉండేటువంటి జ్ఞానంతో మనకి సంబంధం. ఇది మనోదృష్టి. అంటే రూపంతో సంబంధం. ఇందాక రూపాన్ని కనెక్ట్ అయ్యిండు, ఇప్పుడు రూపంతో సంబంధం లేదు. నల్లగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, సన్నగా ఉన్నా, మాట సరిగా వచ్చినా రాకపోయినా, జుట్టు దూకున్నా ఆయన నాలెడ్జ్, వ్యక్తి శరీర లక్షణాలతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం. ఇప్పుడు సోక్రటీస్ ఉందాం, సోక్రటీస్ని చూస్తే ఎవరైనా దండం పెడతారా? కానీ ఆయన మాట్లాడిన తర్వాత దండం పెట్టకుండా ఎవరు వెళ్ళరు. హై నాలెడ్జ్. అట్లనే మనోదృష్టి అంటే శరీరంతో సంబంధం లేదు, వాళ్ళ మనోభావాలతో సంబంధం. ఇట్లా ఇక మనోభావాలతో చూసినప్పుడు ఇతను మంచి భావాలు ఉన్నాయి, ఇతను మంచి భావాలు లేవు. ఇద్దరు ఉన్నారు అక్కడ. ఈయన మంచి భావాలు ఉన్నవాళ్ళు కొంతమంది, మంచి భావాలు లేని వాళ్ళు కొంతమంది. అప్పుడు మంచి భావాలు ఉన్న వాళ్ళతో సంబంధం ఏర్పాటు చేసుకోవటం, రూపాలతో సంబంధం లేని మంచి భావాలతో ఉండడం సంబంధం. ఇది మనోదృష్టి. ఇంకో ఆత్మదృష్టి అనేటువంటిది హయ్యెస్ట్ అనమాట. ఆత్మదృష్టి అంటే చెడ్డ భావాలు ఉన్నవాడిని, మంచి భావాలు ఉన్నటువంటి వాడిని ఇద్దరినీ సమానంగా చూడటం ఆత్మదృష్టి. అంటే ఇక శత్రువు లేదు, మిత్రుడు లేడు. శత్రువు యందు మిత్రుడు యందు సమాన స్థితి, సమాన దృష్టి కలిగి ఉండేటువంటి వాడు యోగి. ఇది 12వ అధ్యాయంలో మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అంటే మనస్సులో ఈ జ్ఞానం కలిగితే, ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మనసు ఒకవేళ తనకు ఇష్టం లేని వ్యక్తి యొక్క రూపాన్ని చూపెట్టినా కానీ చెల్లించదు. ఎందుకు చెల్లించదు అంటే అతని యొక్క రూపంతో కానీ, అతని యొక్క మనోభావాలతో కానీ సంబంధం లేదు, అతనిలో ఉన్న చైతన్యంతో మాత్రమే సంబంధం. ఇది ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మనకి. అంటే సర్వే సర్వత్ర చరాచర జగత్తునంతటా అనుస్యూతమై వ్యాపించి ఉన్నటువంటి స్వరూపాన్ని దర్శించినప్పుడు కలిగేటువంటి అనుభూతి. మనకు చెప్తారు కదా, స్థావరం జంగమం వ్యాప్తం ఎత్కించి సచరాచరం త్వంపదం దర్శితం దేనా తస్మై శ్రీ గురవే నమః. స్థావరం కదిలేవాటి, నిలకడగా ఉన్నాయి. జంగమం కదిలి, స్థావరం అంటే కదలకుండా ఉండే, జంగమం అంటే కదలన వాటి యందు, కదిలే వాటి యందు వ్యాపించి ఉన్నటువంటి ఏ స్వరూపం అయితే ఉన్నదో అదే నువ్వు, అదే నీవై ఉన్నావు. అంటే నాలో వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము కదిలే వాటి యందు ఉంది, కదలన వాటి యందు వ్యాపించి ఉన్నదని తెలుసుకోవాలి. మళ్ళా తత్పదం విశ్వవ్యాప్తమే అనుస్యూతమే సర్వత్రా వ్యాపించి ఉన్నదని తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానం మనకు స్థిరమైనప్పుడు ఇప్పుడు మనసు ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఇంకా టెంప్టేషన్ ఎందుకు వస్తుంది? అదే ఎట్లా అంటే బిజినెస్ పార్ట్నర్ ఒక ఆయన ఆ బిజినెస్లో మోసం చేసిండు. ఈయనకి తగ్గింది అనుకున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, తగ్గింది అనుకున్నారు. అయితే ఇతని పార్ట్నరు చాలా రోజుల నుంచి ఇతను కమ్యూనికేట్ అయ్యలేడనమాట. వీళ్ళు వేరే సెపరేట్గా ఉన్న లైఫ్ స్టైల్ కొనసాగిస్తూ ఉన్నారు, వీళ్ళ జీవితం మీద కొనసాగిస్తూ ఉన్నారు. అలా ఉన్న టైంలో ఈయనకి పెరాలసిస్ లాంటిది వచ్చింది. వస్తే ఒక 9 సంవత్సరాల తర్వాత ఆ పాత ఫ్రెండ్ మోసం చేసిన ఆయన నేను మందలించడానికి వచ్చింది. అప్పుడు దాకా ఆయన బాగానే ఉన్నాడు. ఆయన వచ్చిన కాడి నుంచి మళ్ళీ చెయ్యి ఊగుతుంది అనమాట, టెంప్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావుగా అంటాడు డాక్టర్ గారు. బాగానే ఉంటుగారా అంటే మరి ఇన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాడు ఇప్పుడు గుర్తు అంటే ఆ వ్యక్తిని చూడగానే ఇంతకు ముందు గతంలో లోపల
ఇన్స్టాల్ అయి ఉన్నటువంటి, లోపల ఫీడ్ అయి ఉన్నటువంటి, లోపల స్టోర్ అయి ఉన్నటువంటి సంస్కారాలు యాక్టివేట్ అయినాయి. ఇప్పుడు శరీరం మనసును ప్రభావితం చేస్తుందా, మనసు శరీరాన్ని ప్రభావితం చేస్తుందా అనేటువంటి మనకు క్వశ్చన్ ఉంటుంది. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.